నమస్తే అండి. నా పేరు శివప్రసాద్. ఇప్పటివరకు మనం పాలిటీ సెషన్స్ ఎంతవరకు చూసామంటే సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాలిటీని ఎలా చూడాలి? అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా? లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆర్టికల్ 1 ఏం చెప్తది? ఆర్టికల్ 2 ఏం చెప్తది? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా? లేదా పాలిటీకి సంబంధించి బేసిక్స్ నేర్చుకుని ఆ తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా? నేనైతే సెకండ్ అప్రోచ్‌లో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ గాని స్ట్రాంగ్‌గా ఉంటే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అన్నమాట. సో, ఇప్పుడు మనం చూడబోయే బేసిక్స్ దేనికి సంబంధించినవంటే లాకి సంబంధించినవండి. అంటే చట్టానికి సంబంధించినవన్నమాట. సో, చట్టం గురించి మాట్లాడే ముందు అసలు బేసిక్‌గా చట్టం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తది? చట్టం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తది అంటే సమాజం, సొసైటీ నుంచి వస్తది. ఎందుకంటే సొసైటీలో సమాజం అనేది కొన్ని ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఆచార వ్యవహారాలు ఉల్లంఘించినప్పుడు సమాజపరంగా చూస్తే సమాజం అనేది ఒక రకమైన శిక్షణ విధించొచ్చు. కానీ సమాజం నుంచి స్థాయి పెరిగి ఎప్పుడైతే సమాజం రాజ్యంగా మారుతుందో అంటే ఇది సొసైటీ, ఇది స్టేట్. సమాజం వరకు ఉన్నంత వరకు ఏంటి అంటే సమాజం అనేది ఆచార వ్యవహారాల మీద, కట్టుబాట్ల మీద నిలబడి ఉంటుంది లేదా ఏర్పడి ఉంటుంది. కానీ సమాజం క్రమేపీ సొసైటీ కానీ స్టేట్ కింద మారుతాయి. అంటే సమాజం ఒక వ్యవస్థీకృత సమాజం కింద మారింది అనుకోండి. వ్యవస్థీకృత సమాజం అంటే ఆర్గనైజ్డ్ సొసైటీ ఏమవుతుందంటే స్టేట్ కింద మారుతుంది. ఎప్పుడైతే స్టేట్ కింద మారుతుందో ఈ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు కాన్సెప్ట్ ఏమవుతుంది అంటే దాన్ని డ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది అండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, సెకండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త ఏమవుతుంది అంటే చట్టం కింద మారుతుంది. సో ఈ చట్టాలు ఎవరు చేస్తారు, దానికి ఉన్న స్ట్రక్చర్ ఏంటి? సో ఖచ్చితంగా చట్టాలు చేసే అధికారం అది ఎలాంటి ప్రభుత్వం అయినా, అంటే మీరు ప్రభుత్వాలు చాలా రకాలు చూస్తారు. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి చట్టం అనేది ప్రభుత్వాల ద్వారా చేయబడాలి. చట్టం దగ్గరికి వచ్చేసరికి ఫాలో అవ్వాల్సిన వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే లా అన్న పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్, వెరీ ఫస్ట్ రూల్ ఏంటి అంటే సమన్యాయ పాలన. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండి ఇది సమన్యాయ పాలన అనేది. రీసెంట్గా ఐక్యరాజ్య సమితి కూడా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఎక్కువ మాట్లాడుతుంది దీని గురించి. సో రూల్ ఆఫ్ లా. సో చట్టానికి రూల్ ఆఫ్ లాకి ఉన్న సంబంధం ఏంటి అంటే చట్టాలు అమలు జరిగేటప్పుడు, ఎందుకంటే చట్టాలు యూనివర్సల్ అవి, అంటే చట్టం అనేది విశ్వవ్యాప్తమైనది. సో చట్టాలు యూనివర్సల్ కాబట్టి అవి అప్లై చేస్తున్నప్పుడు దేన్ని ఫాలో అవ్వాలి అంటే సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం రూల్ ఆఫ్ లా ఎలా ఉంటుంది అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి మాట్లాడుతుంది. అదే బ్రిటన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ లా గురించి మాట్లాడుతుంది. ఈక్వాలిటీ ఆఫ్ లా అయినా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అయినా రెండు దేని కింద వస్తాయంటే రూల్ ఆఫ్ లా కిందకే వస్తాయి. చట్టాన్ని అమలు పరిచేటప్పుడు అంటే ప్రధానంగా చట్టాలు అమలు జరగడం అనేది ఆ హక్కుల పరంగా జరిగినప్పుడు మాత్రం రూల్ ఆఫ్ లాని ఖచ్చితంగా చూడాలి అండి. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ నేర్చుకునేటప్పుడు చట్టం అనే పదం కానీ మనకి వస్తే, అంటే లా అనే పదం కానీ మనకి వస్తే
మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే సమాజం నుంచి మొదలు పెట్టాలి అండి. ఎందుకంటే సమాజం నుంచే రాజ్యం అనేది ఏర్పడడం జరుగుతుంది. సమాజం అంటే సింపుల్ సొసైటీ. ఆ సొసైటీ గాని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్‌లోకి వస్తే, ఆర్గనైజ్డ్ సొసైటీ కింద అంటే ఒక వ్యవస్థీకృత సమాజం కింద మారితే ఏర్పడేదే రాజ్యం. సమాజం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆచార వ్యవహారాల మీద, కట్టుబాట్ల మీద ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటది, నడుస్తది. సో, ఆచార వ్యవహారాలు గాని, కట్టుబాట్లు గాని ఎవరైనా దారి తప్పితే శిక్షలనేవి వేరేగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ సొసైటీ స్టేట్ కింద మారుతుందో, స్టేట్ దగ్గరికొచ్చేసరికి మనకి ఈ ఆచార వ్యవహారాల కాన్సెప్ట్‌ని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు కాబట్టి అప్పుడొచ్చేదే చట్టం. సో, చట్టాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? చట్టాన్ని ఎవరు తయారు చేస్తారు? లాస్‌ని ఎవరు తయారు చేస్తారు అంటే ప్రభుత్వాలు. గవర్నమెంట్స్ ఆర్ సపోజ్డ్ టు మేక్ ద లా. పర్టిక్యులర్లీ ద లెజిస్లేటివ్ బాడీస్. అంటే ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారో వాళ్ళు. సో, ఇలాగ ప్రభుత్వాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, చట్టం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే మన తెలుగులో సమన్యాయ పాలన. సో, ఇది దేశం నుంచి దేశానికి మారిపోతుంది అండి. బ్రిటన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ వ్యవస్థే ఉంది. ఇండియాలో కూడా పార్లమెంటరీ వ్యవస్థే ఉంది. బ్రిటన్‌లో క్వీన్ ఉన్న ప్లేస్‌లో ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. బ్రిటన్‌లో ప్రైమ్ మినిస్టర్ ఉన్న ప్లేస్‌లో ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆల్మోస్ట్ 2 ఒకేలాగా వెళ్ళే వ్యవస్థలు అయినప్పటికీ కూడా చట్టాన్ని అమలుపరిచే దగ్గర బ్రిటన్‌లో ఫాలో అయ్యే రూల్ ఆఫ్ లా వేరు, ఇండియాలో ఫాలో అయ్యే రూల్ ఆఫ్ లా వేరు. అంటే మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నేను చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్‌లో అయితే, ఇంగ్లాండ్‌లో అయితే ఎలా ఫాలో అవుతారు అంటే చట్టం ముందు అందరూ సమానం అనే దాన్ని చాలా ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు కొడుకు గాని, రాజు కూతురు గాని ఒక తప్పు చేశారనుకోండి. అదే తప్పుని సామాన్యమైన వ్యక్తి చేస్తే ఇద్దరికీ ఒకే రకమైన శిక్ష విధించి ఒకే రకంగా అమలు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి. ఇద్దరు ఒకేలాంటి జైల్లో ఉండాలి, ఒకేలాంటి బట్టలు వేసుకోవాలి, ఒకేలాంటి తిండి తినాలి. ఇలాంటి కాన్సెప్ట్‌లన్నీ ఎలా ఉంటదంటే ఒకే శిక్ష విధించడంతో పాటు ఒకే రకంగా అమలు చేయడం జరుగుతుంది. అదే ఇండియాలోకి వచ్చారనుకోండి, ఒకే శిక్ష విధించినప్పటికీ అమలు జరిగే విధానం అనేది మారుతుంది. దాన్ని ఏమంటారంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటారు. బ్రిటన్‌లో ఫాలో అయ్యేది ఈక్వాలిటీ ఆఫ్ లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎవరైనా ఎంపీకి సంబంధించిన బంధువులు గాని, ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు గాని శిక్షింపబడ్డారు అనుకోండి. శిక్ష వేసినంత వరకు అంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించినంత వరకు అందరికీ కామన్. కానీ ఆ శిక్ష అమలు జరిగే విధానం మాత్రం మారిపోతుంది. వాళ్ళకి జైల్లోకి వెళ్ళిన తర్వాత వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, అది రూల్ ఆఫ్ లా అన్నమాట. ఇండియాలో జరిగే కాన్సెప్ట్‌ని అందరూ నెగెటివ్ అనుకుంటారు. బ్రిటన్‌లో జరిగేదాన్ని పాజిటివ్ అనుకుంటారు. కాదు. బ్రిటన్‌లో జరిగే కాన్సెప్ట్ నెగెటివ్, ఇండియాలో జరిగే కాన్సెప్ట్ పాజిటివ్. రీజన్ ఏంటి అంటే ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్యే గాని లేదా ఎవరైనా వ్యక్తి సమాజానికి సేవ చేసుకున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తులకి శిక్ష పడినప్పుడు వాళ్ళని చూసుకోవడం అనేది సమాజం యొక్క బాధ్యత, రాజ్యాంగం యొక్క బాధ్యత. సో, ఇక్కడ ఎలాగ కన్సిడర్ చేయాలి అంటే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మినిస్టర్‌ని ఒక సోషల్ సర్వెంట్ కింద చూడాలి. వాళ్ళు సొసైటీకి సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్, శిక్ష పడిన తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంటది అన్నమాట. అంటే సామాన్యుడిని శిక్షించినట్టు ఒక వీఐపీకి సంబంధించిన వాళ్ళని శిక్షించడం అనేది జరగకూడదు. రీజన్ ఏంటంటే వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంతకుముందు కొంత సమాజ సేవలు చేసి ఉన్నారు కాబట్టి దాన్ని ఏమంటారంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటారు. సో, అది చూడడానికి నెగెటివ్ ఆస్పెక్ట్ లాగా కనిపిస్తది గానీ చాలా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. అది బ్రిటన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ ఆస్పెక్ట్ లాగా కనిపిస్తది. కానీ చాలా నెగెటివ్ ఆస్పెక్ట్ అది. సో, రూల్ ఆఫ్ లా అన్నది అంటే చట్టాన్ని గురించి మాట్లాడుకునే ముందు రూల్ ఆఫ్ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. నేను ఇక్కడ చట్టాన్ని పొలిటికల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూపించలేదు. పొలిటికల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే చాలా అడిషనల్ థియరీ ఉంటుంది. నేను డైరెక్ట్‌గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిఫైన్ చేశాను. రూల్ ఆఫ్ లాతో కనెక్ట్ చేశాను. రూల్ ఆఫ్ లా వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకండి ఈక్వాలిటీ ఆఫ్ లాని, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాని గుర్తుపెట్టుకోండి. ఈక్వాలిటీ ఆఫ్ లాని బ్రిటన్‌లో ఫాలో అవుతారు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాని ఇండియాలో ఫాలో అవుతారు. సో, చట్టానికి సంబంధించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ ఇంతే.
సో చట్టం మాట్లాడుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా మాట్లాడుకున్నాం. రూల్ ఆఫ్ లా తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హక్కుల గురించి మాట్లాడుకోవాలండి. హక్కుల గురించి బాగా మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా రూల్ ఆఫ్ లాని మాట్లాడితే గానీ హక్కుల గురించి మాట్లాడడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో మాట్లాడతారు. పార్ట్ 3లో మాట్లాడే ముందు స్టార్టింగ్‌లోనే ఆర్టికల్ 12 దగ్గర స్టేట్‌ని మాట్లాడతారు. రాజ్యం అంటే ఏంటి అని మాట్లాడతారు. రాజ్యాన్ని నిర్వచించకుండా హక్కుల గురించి మాట్లాడకూడదు. అలాగే రూల్ ఆఫ్ లాని డిఫైన్ చేయకుండా చట్టం గురించి గానీ, చట్టం అమలు జరిపే విధానాన్ని గురించి గానీ మాట్లాడకూడదు. ఎందుకంటే చట్టం అమలు జరిగే విధానం అనేది రూల్ ఆఫ్ లా అంటే సమన్యాయ పాలన మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటి అంటే చట్టం మీద ఈ రకమైన అవగాహన ఉండాలి. చట్టం తర్వాత సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా అంటే తెలియాలి. హక్కులు మీద మంచి అవగాహన ఉండాలి. అంటే హక్కుల దగ్గరికి వచ్చేసరికి కేవలం ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాథమిక హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. నెక్స్ట్ న్యాచురల్ రైట్స్ సహజ హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇంకా ఎథికల్ రైట్స్ అని ఉంటాయి, మోరల్ రైట్స్ అని ఉంటాయి, లీగల్ రైట్స్ అని ఉంటాయి. సో హక్కుని లేదా ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని డీటెయిలింగ్ అంటే పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి మనం ఏదైతే మాట్లాడుతామో మొత్తం ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ అంతా ఏదైతే మాట్లాడుతామో మనం ఆ పార్ట్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ డెఫినేషన్ మీద ఆధారపడి ఉంటుంది, దీని మీద ఆధారపడి ఉంటుంది, హక్కుల్ని మనం ఎన్ని రకాలుగా చూసామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ స్వేచ్ఛని ఎలాగ డిఫైన్ చేశాము, స్వేచ్ఛ వేరు స్వాతంత్రం వేరు, లిబర్టీకి ఫ్రీడమ్కి చాలా డిఫరెన్స్ ఉంది అండి. అందుకే మీరు 2018 పేపర్ కానీ చూస్తే చాలా మంచి క్వశ్చన్ అడిగాడు లిబర్టీ మీద. అది యాజ్ ఇట్ ఈస్గా యూపీఎస్సీ ఎగ్జామ్లు ఏవైతే లిబర్టీకి సంబంధించిన క్వశ్చన్ అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా తెలుగు అకాడమీ బుక్లో ఉన్న లైన్స్ అండి మీకు క్లియర్గా కనిపిస్తాయి. తెలుగు అకాడమీ బుక్లో లిబర్టీని స్వేచ్ఛని ఎలాగైతే డిఫైన్ చేశారో ఎగ్జాక్ట్లీ దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది 2018లో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చట్టం తెలియాలి, రూల్ ఆఫ్ లా తెలియాలి, తర్వాత హక్కులకు వెళ్లే ముందు స్వేచ్ఛ స్వాతంత్రం రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. లిబర్టీ గురించి ఎక్కువ తెలియాలి, యాక్చువల్గా స్వేచ్ఛ గురించి ఎక్కువ తెలియాలి. స్వేచ్ఛ ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడతామో, స్వాతంత్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడతామో తెలియాలి. సో చట్టానికి సంబంధించి ఈ పాయింట్లు సరిపోతాయండి. నేను అడిషనల్గా నోట్స్ ఇచ్చాను మీకు. సో ఒకసారి అడిషనల్ నోట్స్ని ఒక చూడండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నోట్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ కంటెంట్ మాత్రం సరిపోతుంది అండి. థ్యాంక్ యూ. పాలిటిక్స్ సంబంధించి నా నెక్స్ట్ వీడియోలో నేను లిబర్టీ గురించి మాట్లాడతాను. స్వేచ్ఛ స్వాతంత్రం మాట్లాడిన తర్వాత నేను హక్కులు మాట్లాడతాను. హక్కులు ఎన్ని రకాలు, ఆ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ డీటెయిల్గా ఒకసారి క్లాసిఫై చేద్దాం. థ్యాంక్ యూ.